మహాభాగ్యం. శారీరక పరంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మానసిక పరంగా ప్రశాంతతే మహాభాగ్యం. సామాజిక పరంగా ప్రాణమిత్రులుండడమే మహాభాగ్యం. ఆధ్యాత్మిక పరంగా దివ్యచక్షువు ఉత్తేజితమై ఉండటమే మహాభాగ్యం. ఆహారపరంగా 2 పూటల రుచికరమైన తిండి ఉండటమే మహాభాగ్యం. కుటుంబ పరంగా పరస్పరానుకూల దాంపత్యం కలిగి ఉండడమే మహాభాగ్యం. ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను చెట్లను పెంచగలగడమే మహాభాగ్యం. పక్షులను జంతువులను పోషిస్తూ వాటిని సంరక్షిస్తూ ఉండగలగడమే మహాభాగ్యం. రోజంతా కష్టపడిన తరువాత కొన్ని గంటలైనా సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం. ప్రతిరోజు చక్కటి సునాదమైన సంగీతాన్ని వినడమే మహాభాగ్యం. సంగీతానికి మైమరిచి అప్పుడప్పుడు నృత్యం చేయగలగడమే మహాభాగ్యం. రోజుకో ఆట అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం. మహానుభావుల పుస్తకాలు చదవడమే మహాభాగ్యం. రోజుకో గంటసేపు సజ్జనులతో గోష్ఠి చేయడమే మహాభాగ్యం. రకరకాల కళలను పరిచయం చేసుకోవడమే మహాభాగ్యం. రోజుకో గంటసేపు మౌనంగా ఉండడమే మహాభాగ్యం. మనకు తెలిసినవి ఇతరులకు నేర్పించడమే మహాభాగ్యం. కొండల్లో, లోయల్లో, అడవుల్లో ఏకాంతంగా ఉండగలగడమే మహాభాగ్యం. నివసిస్తున్న ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోగలగడమే మహాభాగ్యం. ప్రతి సూర్యోదయాన్ని, ప్రతి సూర్యాస్తమయాన్ని, పున్నమి ప్రశాంతతను, ప్రకృతి అందాలను కనుల విందుగా అనుభవించగలగడమే మహాభాగ్యం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం. చిన్నపిల్లలతో అన్నీ మరిచిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడమే మహాభాగ్యం.